అనంతపురం నుంచి రితీష్ ధనుష్ గారు వచ్చినారు. వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి అమెరికాలో ఫ్యూచర్లో వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ చిన్న వయసు నుంచి అంటే హై స్కూల్ స్థాయి నుంచే వీళ్ళు తన ఫ్యూచర్ కోసము అందరికీ వైద్యం సరిగా సక్రమంగా అందజేయడం కోసం వీళ్ళంతా కూడా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతున్నారు. ఆర్ఫనైజెస్లో కానీ ఇలాంటి ట్రస్టులు నిర్వహించేటువంటి కార్యక్రమాల ద్వారా పాల్గొనేసి బాగా ఇన్స్పిరేషన్ పొందేసి తమ అంటే ఇంకా మంచి చదువుకొని తర్వాత వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి సర్వీస్ ఇవ్వాలి పబ్లిక్ అనే ఉద్దేశంతో వీళ్ళ చిన్న వయసు నుంచి ఈ విధంగా ఈ సర్వీస్లోకి రావడం చాలా అభినందనదగ్గ విషయం. దానికి వాళ్ళ తాతగారు కూడా ప్రోత్సహించడం, ఇలాంటి ట్రస్టుల ద్వారా వీళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా అభినందించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి దీనిపైన అవగాహన కలిగి ప్రజాసేవ చేయాలని చెప్పేసి మీరు దుర్గం చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాను. What is your purpose come to this place? So my purpose to come to Red Cross was to essentially learn how do blood camps work, how to collect the blood, how to organize the blood groups as well. Also wanted to gain experience for the medical field. And overall, I just want to meet the new people and understand the Indian culture as I come from the U.S. What is your aim for society to your service? My aim for society is to help all around and to learn all the processes, so in the future I can do something similar. What is your future aim? My future aim is to go into the medical field to help people and also understand the diseases and the science behind like blood groups, science behind diseases and all that, just solving new things. What is your study? So right now I'm currently in the 11th grade in the US. That's high school. Still not in college yet. ఇంటర్ కూడా హై స్కూల్ వచ్చారు. ఓకే, ఇంటర్మీడియట్ కూడా హై స్కూల్. ఇప్పుడు హై స్కూల్ అయిపోయిందా? లేదు, హై స్కూల్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు 11th క్లాస్. ఇంటర్మీడియట్. What is your motivation to come to this field? My motivation is to learn new things and to experience all the processes and everything going on. Oh no. All the very best for bright future. Thank you very much. అంకుల్ మీరు చెప్పండి, వీళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా వీళ్ళు మీ పేరులో చెప్పండి. వాళ్ళు ఒక నిమిషం మళ్ళీ కొద్దిగా స్టాప్. వీళ్ళ అమ్మమ్మ, తాత, పిన్ని ముగ్గురు డాక్టర్స్. వీళ్ళు కూడా ఆ ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు నుంచి డాక్టర్గా చదవాలనే ఒక కోరిక. దానికి కావాల్సినవన్నీ ఈ సోషల్ సర్వీసు, తర్వాత ఆర్ఫన్ సర్వీస్ అని అమెరికాలో ఉంటుంది. స్కూల్ పిల్లలకు ఉంటుంది, అదంతా ఫుడ్ కలెక్ట్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ సర్వీస్ అంతా కూడా చేస్తుంది. ఎందుకంటే పేషెంట్లతో కూడా చిన్నప్పటి నుంచి ఇంటరాక్ట్ అయితే మామూలుగా సడన్గా చూస్తే అసహ్యం అనిపిస్తుంది. అలా కాకోకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళంటే ఒక ప్రేమ ప్రీతితో చేయాలని